హాయ్ గైస్, వెల్కమ్ టు భీమ్వన్ రుచులు. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే 5 ఇంగ్రీడియంట్స్తో బొంబాయి టోస్ట్ అయితే చూపించబోతున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మిల్క్, ఎగ్స్, గీ, షుగర్, బ్రెడ్ స్లైసెస్. ప్రాసెస్లోకి వచ్చేయండి గైస్. మనం 2 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకుని పెట్టుకోండి ఒక బౌల్లో. పగలగొట్టి పెట్టుకున్న ఎగ్స్లోకి 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ యాడ్ చేసుకుని అండ్ మిల్క్ ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకుని ఇవంతా బాగా మిక్స్ చేసుకుని మనకి ఫోమ్ వచ్చేలాగా బీట్ చేసుకోండి. అంటే నురగ వచ్చేలాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా నీట్గా బీట్ చేసేసుకుంటారు కదా, ఆ బీట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఒక 5 minutes పెట్టుకున్న తర్వాత నేనైతే 6 స్లైడ్స్ తీసుకున్నానండి. వైట్ బ్రెడ్ తీసుకున్నాను, మీరు ఏ బ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు. గీ మనకి పెనమంతా నీట్గా స్ప్రెడ్ చేసేసుకుని ప్యాన్ హీట్ ఎక్కి ఉండాలి, నీట్గా స్ప్రెడ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మనం నీట్గా బ్రెడ్ ఇదంతా కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా 2 sides డిప్ చేసుకుని స్లోగా చేయండి గైస్, లేదంటే బ్రేక్ అయిపోతుంది. ఇలా బ్రెడ్ని వేసి 2 sides కూడా మనకి ఎగ్ స్మెల్ పోయే వరకు నీట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కాలనివ్వండి. చాలా యామీగా ఉంటుంది గైస్. దీన్ని మీరు గీతో సర్వ్ చేసుకోవచ్చు, మనకి న్యూట్రిల్లాతో సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. 2 sides కాలనివ్వండి, పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే. బ్రెడ్ టోస్ట్ అయితే ఇలా రెడీ అయిపోయింది. దీనిలో మనం షుగర్ యాడ్ చేయడం వల్ల, షుగర్ అండ్ గీ యాడ్ చేయడం వల్ల దీన్ని బొంబాయి టోస్ట్ అని అంటారు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. వెయిట్ గెయిన్ వాళ్ళకి మంచి స్నాక్ అని చెప్పొచ్చు గైస్. యామీ బొంబాయి టోస్ట్ అయితే రెడీ గైస్. ఈ సింపుల్ రెసిపీ మీకు ఎలాగ అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే నన్ను అడగండి. ఇలాంటి మోర్ వీడియోస్ మీకు కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి గైస్. మర్చిపోకండి, ఈ అక్కని గుర్తుపెట్టుకోండి.